శశాంక్ ఒక బిజినెస్ మ్యాన్. కొన్ని నెలల క్రితమే తనకి రితికాతో పెళ్లి జరిగింది. పెళ్లైన కొన్ని నెలల తరువాత శశాంక్ తన భార్యతో కలిసి బయటికి వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. శశాంక్ బయటికి వెళ్లాలనే ఆలోచనకి వాళ్ళమ్మ సంతోషిస్తూ శశాంక్తో, మీరు బయటికి వెళ్లి తిరగాల్సిన సమయం ఇదే బాబూ, వెళ్ళండి. కోడల్ని ఎక్కడికైనా మంచి హిల్ స్టేషన్కి తీసుకువెళ్ళు, తనకి సంతోషంగా ఉంటుంది. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఒక కొండ ప్రాంతం ఉందమ్మా. ఊటి దగ్గర ఒక చిన్న ఊరు. అక్కడ చుట్టుపక్కల చాలా పచ్చగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నేను రితికాతో పాటు అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాను. శశాంక్, గ్రామాల్లో హోటళ్లు గాని గెస్ట్ హౌస్లు గాని ఉండవు. అమ్మా, కాలం మారిపోయింది. ఇప్పుడు ఊరి వాళ్ళు కూడా తమ ఇళ్లను రెంట్లకు ఇస్తున్నారు. విషయం ఏమిటంటే, కొన్ని నెలల క్రితం నేను ఊటికి వెళ్ళాను. అక్కడ దారిలో నాకు రాజేష్ అనే వ్యక్తి కనిపించాడు. అతనే నాకు ఆ చిన్న గ్రామాన్ని చూపించాడు. దాని అందాన్ని చూశాక నేను ఆశ్చర్యపోయాను. నేను రాజేష్కి అప్పుడే కొంత డబ్బు అడ్వాన్స్గా ఇచ్చాను. రాజేష్ ఆల్రెడీ మా కోసం ఒక ఇంటిని రెంట్కు తీసుకున్నాడు. మరుసటి రోజు శశాంక్ వాళ్ళమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి ముందుకు వంగేసరికి శశాంక్ వాళ్ళమ్మ తనకి ఒక వెండి లాకెట్ ఇస్తూ ఇలా అంటుంది, ఇదిగో బాబూ, ఈ లాకెట్ని వేసుకో. నిన్ననే నేను ప్రత్యేకంగా నీకోసం సింధు పురుష్ బాబా దగ్గర తీసుకున్నాను. దీన్ని వేసుకుంటే దుష్టశక్తులు నీకు దూరంగా ఉంటాయి. శశాంక్ ఇంకా రితిక ఊటీలో ఉన్న ఆ చిన్న గ్రామానికి చేరుకుంటారు. రాజేష్ శశాంక్కి ఒక ఇంటి తాళాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంటి నుండి కొంత దూరంలో కిందకి దిగగానే ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది. అక్కడ అతి కష్టం మీద 15-20 ఇళ్లే ఉంటాయి. రాత్రి 1 గంట సమయంలో ఒక భయంకరమైన భయపెట్టే అరుపుతో రితికాకి మెలకు వస్తుంది. శశాంక్, త్వరగా లేవండి, మీకు ఆ భయంకరమైన అరుపు వినిపించలేదా? రితిక, పడుకో. అర్ధరాత్రి కూడా దాటిపోయినట్లుంది. నువ్వు ఖచ్చితంగా ఏదో కలగానే ఉంటావు, లేదంటే ఇది నీ భ్రమే అయి ఉంటుంది. శశాంక్ మాట విన్న తర్వాత రితిక మళ్లీ పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం రితిక కళ్ళు తెరిచేసరికి శశాంక్ మంచం మీద ఉండడు. రితిక ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. అప్పుడు తను చూసేసరికి శశాంక్ కార్ దగ్గర నిలబడి ఉంటాడు. రితిక శశాంక్ దగ్గరికి వెళ్తుంది. ఈ కారుకి ఉన్నట్టుండి ఏమైందో ఏమో అర్థం కావడం లేదు. నిన్న బానే ఉంది కదా, ఇప్పుడు దాని ట్యాంకు లీక్ అయిపోతుంది. మన పాలంపూరికి వెళ్ళి దీన్ని మెకానిక్కి చూపించాలి. నిన్న రాత్రి నాకు ఒక అమ్మాయి అరుపు వినిపించింది. అది నా భ్రమ కాదు శశాంక్. అది ఖచ్చితంగా నీ భ్రమే రితిక. లేదు శశాంక్, ఆ భయంకరమైన అరుపు వల్లే నాకు మెలకు వచ్చింది. కమాన్ రితిక, నువ్వు కూడా అమ్మలాగా మొదలు పెట్టొద్దు. శశాంక్ రితిక మూడ్ని సరిచేయటం కోసం తనని కొండ ప్రాంతంలో ఉన్న ఆ చిన్న ఊరికి తీసుకువెళ్తాడు. వాళ్ళిద్దరూ ఒక గుడిసె ముందు నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడు రితిక దృష్టి ఒక ముసలావిడ మీద పడుతుంది. ఆవిడ దూరం నుంచి వాళ్లనే చూస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఆ ముసలావిడ రితిక వైపు చూసి చాలా విచిత్రంగా మాట్లాడుతుంది. ఈ కొండ ప్రాంతం నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఇవాళ రాత్రి చాలా దారుణమైన రాత్రి అవుతుంది మీకు. ఇది చెంప అనే రాక్షసి ఉండే ప్రదేశం. శశాంక్ ఎంతో కోపంగా ఆ ముసలావిడతో, పిచ్చివాగుడు వాగొద్దు. నీ కళ్లతో నువ్వు మరణాన్ని చూస్తావు చూడు, అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది. శశాంక్ ఎంతో కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. తను రితికాతో సాయంత్రం వస్తానని చెప్పి కార్ రిపేరింగ్ కోసం ఊటీకి వెళ్ళిపోతాడు. రితిక మైండ్ని ఫ్రెష్ చేసుకోవడానికి ఇంటి నుంచి బయటికి వెళ్తుంది. ఉన్నట్టుండి తన దృష్టి ఒక ఆడమనిషి మీద పడుతుంది. ఆమె ఆ కొండ ప్రాంతంలో నివసించే మనిషి. ఊర్లో ఉండే ఆ మనిషి రితికా వైపు చూసి, ఈ ఇంటిని మీకు అద్దెకు ఎవరిచ్చారు? ఇక్కడ ఎవరూ ఉండరు కదా? కొన్నేళ్ల క్రితం కొంతమంది ఇక్కడుండేవాళ్లు, కాని ఇప్పుడు ఆ కుటుంబం ఇక్కడ్నుంచి వెళ్ళిపోయారు. కాని ఎందుకని? ఎందుకంటే ఈ ప్రదేశం శపించబడింది. ఈ ప్రదేశంలో చెంప అనే ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతూ ఉంటుంది. తను ఇప్పటికీ రాత్రివేళ తిరుగుతూ ఉంటుంది. తను బాధతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాట చెప్పి ఆ గ్రామానికి చెందిన మనిషి వెళ్ళిపోతుంది. ఆవిడ మాటలు విన్న తరువాత రితిక ఇంకా ఎక్కువ భయపడుతుంది. ఆమె వెళ్లిన తరువాత తను వెంటనే శశాంక్కి ఫోన్ చేస్తుంది. నువ్వు ఇంటికెప్పుడు తిరిగొస్తావు శశాంక్? బండి ఆల్మోస్ట్ రెడీ అయింది రితిక, సాయంత్రానికల్లా వచ్చేస్తాను.
కాని ఉన్నట్టుండి వర్షం మొదలవుతుంది. రితిక పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. శశాంక్ రాత్రైనా సరే రాలేదు. రితిక గదిలో ఒంటరిగా ఉంటుంది. ఉన్నట్టుండి ఎవరో గట్టిగా తలుపు కొడతారు. శశాంక్, అది నువ్వేనా? కాసేపటి తరువాత రితికాకి బయట నుంచి శరీరాన్ని ఫ్రీజ్ చేసేటటువంటి ఒక గొంతు వినిపిస్తుంది. నిన్ను చంపేస్తాను, నీ రక్తాన్ని తాగేస్తాను. చాలా నిర్మానుష్యంగా ఉన్న దారిలో దట్టమైన చీకటిలో శశాంక్ కారు ఎంతో వేగంగా వెళ్తూ ఉంటుంది. దూరదూరాల వరకు అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి శశాంక్ దృష్టి నల్లని దుస్తులలో ఉన్న భయంకరమైన ఆకృతి మీద పడుతుంది. తన కారు లోయ నుండి తప్పించుకొని కొండ దగ్గర ఒక బండరాయికి గుద్దుకుంటుంది. శశాంక్ కారులోంచి బయటికి వచ్చి అటూ ఇటూ చూస్తాడు. ఉన్నట్టుండి ఆ నల్లని నీడ మాయమైపోతుంది. అప్పుడే తనకి చీకట్లో ఒక ఆడమనిషి తన వైపు రావడం కనిపిస్తుంది. ఆ ఆడమనిషి శశాంక్ని ఎంతో రహస్యంగా చూస్తూ ఇలా అంటుంది. ఈ ప్రదేశంలో రాత్రివేళ బయటికెవరూ రారు బాబూ. మీరిక్కడ ఉండటం మంచిది కాదు. ఇక్కడ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. మీలాంటి అపరిచితులను బలి తీసుకుంటూ ఉంటాయి. నాకొక భయంకరమైన నల్లని నీడైతే కనిపించింది. అది ఖచ్చితంగా విద్య అయ్యుంటుంది. విజయ్ ఎవరు? మీకు నేను అంతా చెప్తాను. ముందు మీరు ఇక్కడ్నుంచి పదండి. శశాంక్ వెంటనే కార్లో కూర్చుంటాడు. తనతో పాటు పక్కనున్న సీట్లో ఆ ఆడమనిషి కూడా కూర్చుంటుంది. శశాంక్ కారుని ఎంతో వేగంగా ముందుకు పోనిస్తాడు. ఇప్పుడు నాకు చెప్పండి, అసలు ఏంటా నల్లని నీడ? విజయ్ ఎవరు? ఎన్నో ఏళ్ల క్రితం పక్కనే ఉన్న ఒక ఊర్లో విద్య ఇంకా తన చెల్లెలు చంప ఉండేవాళ్లు. ఒకరోజు చంప కొండ ప్రాంతంలో తిరగడానికి వచ్చిన అబ్బాయిని ప్రేమిస్తుంది. కాని ఆ అబ్బాయి తనని మోసం చేశాడు. చంప అది తట్టుకోలేకపోయింది. తను ఒక చెట్టుకి ఉరేసుకుని చనిపోయింది. ఆ వ్యక్తి ఇక్కడ్నుంచి పారిపోయేటప్పుడు దారిలో చంప చెల్లెలు విద్య కోపంతో తన కారు ముందుకొచ్చింది. కాని ఆ పట్నం బాబు తన కారుని ఆపలేదు. కారుతో విద్యని గుద్దేశాడు. ఆ తర్వాత కారు లోయలో పడిపోయింది. ఆ పట్నం బాబు కూడా చనిపోయాడు. అప్పట్నుంచి విద్య ఇంకా తన చెల్లెలు చెంప ఆత్మలు ఇక్కడే తిరుగుతూ ఉన్నాయి. ఒక ఆలోచన శశాంక్ మెదడులోకి వచ్చింది. అతను ఆ ఆడమనిషిని దీర్ఘంగా చూస్తూ, వాళ్ళ ఆత్మలు ఇక్కడ తిరుగుతున్నాయంటే మరి నువ్వు ఇంత రాత్రి వాళ్ళు ఇక్కడ బయటికెందుకు వచ్చావు? నీకు వాళ్ళంటే భయం లేదా? శశాంక్ అడిగిన మాటకి ఆ ఆడమనిషి రహస్యమయంగా నవ్వుతూ, ఆ విషయం మీరు అన్నిటికంటే ముందు అడిగుండాల్సింది. కాని మీరు ఇప్పుడు అడుగుతున్నారు. అవును, నిజమే. నాకు విద్య అంటే భయం వెయ్యదు. కాని ఎందుకని? ఆ ఆడమనిషి భయంకరమైన గొంతుతో శశాంక్ వైపు చూస్తూ, ఎందుకంటే నేనే విద్యాని. ఆవిడ మాట విన్న తరువాత శశాంక్కి చాలా భయం వేస్తుంది. శశాంక్ బుర్ర పనిచెయ్యటం మానేస్తుంది. అంతలో ఆవిడ మొహం పూర్తిగా భయంకరంగా నల్లగా మారిపోతుంది. ఉన్నట్టుండి ఆ రాక్షసి తన పదునైన గోర్లతో శశాంక్ మీద దాడి చేస్తుంది. శశాంక్ మెడలో ఉన్న వెండి లాకెట్ మీద చెయ్యి పడగానే ఆమె మాయమైపోతుంది. నేను ఇవాళ ఈ లాకెట్ వేసుకోకపోయింటే నా పరిస్థితి ఏమైండోదో ఏమో. నేను వెంటనే రితిక దగ్గరికి చేరుకోవాలి. అంటే దీని అర్థం తను చెప్పిందంతా నిజమే. అక్కడ రితిక భయంతో వణికిపోతూ ఉంటుంది. తను మళ్ళీ మళ్ళీ అరుస్తూనే ఉంటుంది. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. ఇక్కడికెందుకొచ్చావు? నేను నీకు ఏం అన్యాయం చేశాను? వెళ్ళిపోతాను, కానీ నీ రక్తాన్ని తాగిన తరువాత. ఆ మాటతోనే చెంప ఆత్మ చాలా గట్టిగా తలుపు కొడుతుంది. కాని ఉన్నట్టుండి తను గట్టిగా అరుస్తూ తలుపు దగ్గర్నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఊరికి చెందిన ఆ ముసలావిడ అక్కడికి చేరుకుంటుంది. ఆమె ఉదయం పూట చితికను హెచ్చరించింది. ఆవిడ ఒక తాబీసుని ఆత్మకు చూపిస్తూ ఇలా అంటుంది, ఇక్కడ్నుంచి వెళ్ళిపో. ఉన్నట్టుండి చెంప మాయమైపోతుంది. రితిక తలుపు తెరుస్తుంది. ఇక్కడ్నుంచి త్వరగా వెళ్ళిపోమ్మా, లేకపోతే ఆమె నీ రక్తాన్ని తాగేస్తుంది. కాని అమ్మా, నా భర్త. ఈ ప్రదేశం చాలా భయంకరమైనది. భగవంతుణ్ణి ప్రార్థించు, నీ భర్త క్షేమంగా ఉండాలి అని. ప్రస్తుతానికి నువ్వు నీ ప్రాణాలు కాపాడుకో. రితిక ఆ ముసలావిడతో పాటు బయలుదేరుతుంది. వాళ్ళు కొంత దూరమే వెళ్తారు. అంతలో వాళ్లకి కొంత దూరంలో ఉన్న ఒక చెట్టుకి ఆ భయంకరమైన ఆడమనిషి కనిపిస్తుంది. ఆమె తలకిందులుగా వేళ్లాడుతూ ఉంటుంది.
భయపడకు, లేదంటే ఆమె నిన్ను కబ్జా చేసుకుంటుంది. ఆ తర్వాత ఇంకా ఎక్కువ శక్తివంతురాలైపోతుంది. నా చేతిలో ఈ తాబీసు ఉన్నంత వరకు ఆమె మనకు దూరంగానే ఉంటుంది. ఉన్నట్టుండి ఆ భయంకరమైన ఆడమనిషి నవ్వుతూ అక్కడ్నుంచి మాయమైపోతుంది. అంతలో రాత్రివేళ చీకటిలో రితికాకి శశాంక్ కారు రావడం కనిపిస్తుంది. శశాంక్ ఇంకా రితిక ఆ ముసలావిడ ఊరికి వెళ్లిపోతారు. ఆ రాత్రి ముసలావిడ ఇంట్లోనే ఉంటారు. శశాంక్ ఆ ముసలావిడతో, నాకు ఒక విషయం అర్థం కాలేదా ఆంటీ? ఆ ఇల్లు హాంటెడ్ అయినప్పుడు అక్కడ ఆ ఏరియాలో అక్కా చెల్లెళ్ళ గురించి అందరూ భయపడుతున్నారు. వాళ్ళిద్దరూ కూడా చనిపోయిన తర్వాత ఆత్మలుగా మారిపోయారు. ఇది తెలిసిన తర్వాత కూడా రాజేష్ నాకు ఆ ఇంట్లోనే ఎందుకు ఉండమని చెప్పాడు? శశాంక్ మాటలు విన్న తర్వాత ఆ ముసలావిడ పూర్తిగా ఆశ్చర్యపోయింది. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆంటీ, నాకు దీని గురించి ఏం తెలుసు? కొన్ని రోజుల క్రితమే నాకు ఈ ఊర్లో ఒక వ్యక్తి, అతని పేరు రాజేష్, అతన్ని కలిశాను. అతనితో నాకు స్నేహం ఏర్పడింది. అతనే నాకు నా ఇంటి తళాలనిచ్చాడు. అతను నా దగ్గర కొంత డబ్బు కూడా తీసుకున్నాడు. రాజేష్ చనిపోయి ఎన్నో ఏళ్లు గడిచాయి. అతన్ని కూడా చెంప ఇంకా విద్య ఆత్మలే చంపేశాయి. వాళ్ళిద్దరూ కూడా ఎవరినైనా చంపేశారు అంటే అప్పుడు ఆ వ్యక్తి ఆత్మ కూడా వాళ్ళిద్దరికీ బానిసలుగా మారిపోతాయి. వాళ్ళు ఆ ఆత్మల ద్వారా మీలాంటి అమాయకులను ఇరికిచ్చి ఆ ఇంటి వరకు తీసుకుని వస్తాయి. ఆ తర్వాత వాళ్ళని చంపేస్తాయి. మరుసటి రోజు వాళ్ల సామాన్లన్నిటినీ వదిలేసి తన భార్యను తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. కాని శశాంక్ ఇంకా రితిక ఇవాళ్టికి ఆ భయంకరమైన సంఘటనను తమ మెదడులో నుంచి తీసెయ్యలేకపోతారు.